అదంతా అయిపోయింది సార్. మళ్ళీ మొన్న గవర్నమెంట్ రాగానే అన్నీ అయిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం ప్రదర్శాలి, వాళ్ళు గైడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి వేరే పెట్టాను సార్. ఎప్పుడేం పడతాం అనుకున్నా సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడిపల్లి తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాట్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాప్ వాళ్ళకి వచ్చి వాళ్ళు చేసుకోలేకపోతే తీసుకుంటానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను బాగా సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద. ఓకే, తర్వాత ఎలా తయారు చేశారు ఏంటంటే అందరూ వినే ఉంటారు సార్, ఒకసారి వినిపించాను అంతే సార్. అయితే ఇందులో చాలా డౌట్సే వస్తున్నాయి. ఈయన చేతులు కట్టుకుని కూర్చొని చెప్పడం చూసిన, జోగి రమేష్ పేరు ఇప్పుడు తీసుకురావడం, అది కూడానంట ఈ ఇలా నకిలీ లెక్కర తయారు చేసేసి తెలుగుదేశం పార్టీ మీద మనం బుర్ర జల్లేద్దామని జోగి రమేష్ గారు చెప్తే, ఎక్కడో ఉన్న ఆయన, ఇంతకుముందు చేసి మానేసిన ఆయన, ఈయన జనార్దన్ రావు గారు మళ్ళీ వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది ఈ ఎపిసోడ్? బేసిక్గా ఒకటి ఏంటంటే కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే పోయి ఉండేది. దీన్ని ఆ పేపర్ల మీద వైసీపీ అని రాసుకుంటున్నారు కదా, ఆ రోజునే చెప్పి నేను ఆంధ్రజ్యోతి రాసిన దాని రోజునే, ఫస్ట్ రోజునే దీన్ని డైవర్ట్